అది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు బీజేపీకి చెప్పలా నువ్వు కాపులు పెడితే నేను నీకు దూరంగా ఉంటానని, కానీ అతని ప్రవర్తన ద్వారా చేసుకొచ్చాడు. అది చాలా రోజులు కన్ఫ్యూజన్ అయింది. తర్వాత కనిపెట్టిన తర్వాత పురంధేశం పెట్టారు. పురంధేశం పెట్టినప్పటి నుంచి బీజేపీ సంబంధాలు బాగానే ఉన్నాయి యాక్చువల్ గా. అట్లాగుంటది ఆయన యాంగిల్. అందులో అంత ముందు అయితే పార్టీ బలపడాలి ఇట్లాంటివి కూడా మాట్లాడాడు కదా, బీజేపీ బలపడాలి అని కూడా అట్లాగుంటది. ఇప్పుడు వచ్చేటప్పటికి మేబీ పవన్ కళ్యాణ్ తనుగా చెప్పడం, చెప్పేసి అయ్యా మీరెవరు కాపులతో నాకు ఆల్టర్నేటివ్ తయారు చేయొద్దు అని నోటితో చెప్తాడని నేను అనుకోను. తన ప్రవర్తన ద్వారానే ఉంటది. అందుకనే చంద్రబాబు ఏమన్నా విడిగా కూర్చున్నప్పుడు 2-3 కాపు నాయకులు ఎవరు వస్తున్నారు నేను తీసుకుంటాను అంటే ఈయన అడ్డు చెప్పబోవచ్చు. అలాగ మొహమాటం లేకుండా అడగగలరా చంద్రబాబు? అంటే ఇక్కడ ఎవరు వచ్చినా అల్టిమేట్ గా వైసీపీకే దెబ్బ, లేకపోతే వైసీపీకే ఈ ఓట్ బ్యాంక్ అంతా లాస్ అవుద్ది అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఓకే అయిపోతుంది. అంతే కదా, ఆటోమేటిక్ ఆ ముక్క చెప్పి ఒప్పించాలి. అదేనండి. రైట్, చూద్దాం నిజంగా ఈ